తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ రీసెర్చ్ సెంటర్లో 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్ డేటా సెంటర్ను కూడా త్వరలో హైదరాబాద్ లో నిర్మించనున్నట్లు అరం ఈక్విటీ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న వాళ్లు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని, హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కలిసి డాల్సన్లో ఐటీ సర్వీస్ అలయన్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా మారుతుందని వారికి సూచించారు. ఎన్నో ఏళ్లు కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.